అండి, అందరూ ఎలా ఉన్నారు? అబ్బా, మాట్లాడుతుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి కదండి. సమ్మర్ అంటే నరకం చూస్తున్నాము. వంటింట్లోకి వెళ్ళి పని చేయాలంటే అసలు బాబోయ్ ఎప్పుడు బయటకు వస్తామా అన్నట్టుంది. సో అలాంటి వాళ్ళ కోసం సింగిల్ బాక్స్ రెసిపీ ఎంత త్వరగా వెళ్ళి అంత త్వరగా వంటింటి నుంచి బయటకు వచ్చేసేటట్టు తెలుసుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు స్పెషల్ వంటకం అండి. అదే లెమన్ పెప్పర్ రసం రైస్. మరి అది ఎలా చేద్దామో నాతో పాటు చూసి వచ్చేసేయండి. సో ముందుగా మనం ఈ లెమన్ పెప్పర్ రసం రైస్కి కావాల్సిందిగా చేసుకోవాల్సిందంటే ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే రైస్ అండి. అంటే మనం కొలతకి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి రైస్ ఒకటి, దానికి మిక్సింగ్ నేనైతే కందిపప్పు వేసుకుంటున్నానండి. చాలామంది పెసరపప్పు వేసుకుంటారు. లేదు అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు అది కూడా వేసుకోవచ్చండి. వేసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. ఈ లెమన్ పెప్పర్ రసం రైస్కి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందాక మనం నానపెట్టుకున్న బియ్యం, కందిపప్పు నానపెట్టుకున్నాం కదండి, అది మెయిన్ ఇంగ్రీడియంట్. అలాగే దీనికి కొంచెం నెయ్యి, ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి. ఒకవేళ నెయ్యి లేకపోతే ఇది స్కిప్ చేసి నూనెనా వాడుకోవచ్చు. అలాగే రసం పౌడర్, నేను ఎంటీఆర్ ఆశీర్వాదే కొంటానండి, కానీ చాలామంది రసం పౌడర్ కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. లైట్గా పసుపు, ఇంగువ, రుచికి తగ్గ సాల్ట్, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, గార్నిషింగ్కి కొత్తిమీర, జీడిపప్పు అండి. నేను జీడిపప్పు వేస్తున్నాను, ఇది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే పెప్పర్, అదేనండి మిరియాలు, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. అలాగే వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ టమాటా, ఇంతేనండి. సో మనం వీటిల్లో తరుగుకొని ఉంచుకోవాల్సినవి ఏంటంటే టమాటాలు. సో ఇవి పెద్ద టమాటాలు కాబట్టి 1కి 8 ముక్కలుగా, ఒక్కొక్క టమాటాని 8 ముక్కలుగా చేసుకుంటాను. అలాగే వెల్లుల్లిపాయల్ని దంచి ఉంచుకుందామండి. అలాగే నిమ్మకాయల్ని జ్యూస్ చేసేసి ఉంచేసుకొని ఎండుమిరపకాయలు కట్ చేసుకుంటే మనకి సులువు అయిపోతుందండి. సో ఇదైతే గంట అయిపోయిందండి. ఇది ఇప్పుడు 1కి 4 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాము. చూసారు కదా, నేను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీన్ని నేను కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. చూసారుగా, కుక్కర్లో ఇది వేసేసుకున్నాను డైరెక్ట్ కుక్కర్కి. అలాగే లైట్గా పసుపు, తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసేసుకున్నానండి. ఆ తర్వాత మనం ఏ గ్లాస్కి అయితే రైస్ పెట్టుకున్నామో దానికి 1:3 వాటర్ వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్కి పెట్టుకున్నాను కదా, ముగ్గురికి సరిపడాలాగా చేసుకున్నాను. సో నేను 1:3 వాటర్ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడికించాలండి. ఈలోగా నేనైతే పెద్ద మూకుడు పెట్టేసుకున్నానండి, ఎందుకంటే ఇంక అంతా ఇది ఇందులోనే చేద్దాము అని. లేదు ఈ వేపుకోవడానికి చిన్న మూకుడు, దాని తర్వాత మళ్ళీ ఇంకొక మూకుడు చేసుకుంటానంటే అది మీ ఇష్టం అండి. ఇంత పెద్ద మూకుడులో చిన్న క్వాంటిటీ వేస్తున్నాను అనుకోవద్దు, ఎందుకని గిన్నెలు అని. సో ఇందులో మనం కొంచెం మూకుడు వేడెక్కిన తర్వాత మిరియాలు, జీలకర్ర వేసి కొంచెం బాగా వేయించుకోవాలండి. చూసారుగా, మంచిగా వేగుతున్నాయండి. ఆ స్టేజ్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా వేయించుకోవాలండి. చూసారు కదండి, ఇది కూడా బాగా వేగిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఇది బాగా చల్లారాలండి. ఇది బాగా కొంచెం చల్లారితేనే మనం దీన్ని పొడి చేసుకోగలం అన్నమాట. చూసారుగా, 5 విజిల్స్ వచ్చినప్పుడు ఆపేసానండి. ఈలోగా మనకి ఇది కూడా బాగా చల్లారిపోయింది. సో ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, నాకైతే ఇది దంచుకునేది ఉంది కాబట్టి చక్కగా ఇది వేసుకొని పౌడర్లా చేసుకుంటాను. ఈ ఆప్షన్ లేని వాళ్ళు మిక్సీలో వేసేసుకొని చక్కగా పౌడర్ చేసేసుకోవచ్చండి. సో ఇది నేను ఇందులో వేసేసుకున్నాను. ఇంకేముందండి, మన వీకెండ్ కాబట్టి ఇన్ని చక్కగా, వీక్ డేస్ అనుకోండి, టుప్పుకుమని మిక్సీ చేసేసుకుంటాను అనమాట. చూసారు కదండి, చక్కగా పొడి చేసేసుకున్నాము. ఇది ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే ఈ రైస్ కుక్కర్ నుంచి ఆ ప్రెషర్ తగ్గే లోపల మనం ఇంకొన్ని చేసుకోవాలండి. బౌల్లోకి మనం ఇందాక చెప్పుకున్న రసం పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని, బొంబాయి చట్నీకి వాటికి ఎలా ముందుగా కలుపుకుంటామండి శనగపిండిని, బజ్జీలకి వాటికి కూడా శనగపిండిని కొంచెం బాగా కలుపుకుంటాం కదా, అలాగా చూసారుగా మీకు ఇలాగా కలుపుకొని ఉండలు లేకుండా చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. సో ఈ రెండిటితో పాటు మినిమం 1/2 లీటర్ టు 3/4 లీటర్, అంటే 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు నీళ్లు వేసుకొని మరిగించుకొని కానీ, లేకపోతే కనీసం వేడెక్కేదాకా ఇది రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. అంటే వేడి నీళ్ళు రెడీగా ఉంచుకోవాలి. ప్రెషర్ తగ్గే లోపల ఇవన్నీ చేసేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందండి. మనకి ఈ నీళ్లు మరుగుతున్న టైంలోనే చక్కగా ప్రెషర్ కూడా తగ్గిపోయిందండి. ఈ రైస్ని మనకున్న సత్తువులో
ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా అన్నాన్ని మెదుపుకోవాలండి. సో దట్ కొంచెంలో కొంచెం మెత్తబడుతూ ఉంటుంది. మన దద్దోజనానికి వాటికి కూడా అలాగే చేస్తాం కదండి. అలాగా మీకు ఉన్నంత శక్తిలో. ఈ గరిటె ఎంత దుక్కలాగా ఉందో చూడండి. అంటే మా తోటికోడలతో ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే ఎప్పుడు ఏది కొన్నా కూడా తరతరాలు వచ్చేయాలి అని అంటుందండి. అంత చక్కగా కొంటుంది. నేనేంటి ఆ టైంకి అవసరం తీరిపోతే చాలు అని నేను అనుకుంటాను. తను ఏది కొన్నా పర్ఫెక్షన్ ఉంటుందండి. చూసారుగా, నేను అంత అనచక్కర్లేదు. ఈ దుక్కలాంటి గరిటెతో ఇలా అంటే చాలు, ఈ అన్నం కూడా చక్కగా మెదిగిపోతుంది అనమాట. చక్కగా మెత్తగా మెదిగిపోయింది కూడా, వేడెక్కిపోయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోదాం. సేమ్ మూకుడండి. కొంచెం వేడెక్కిన తర్వాత దీనికి ఇందాక చెప్పినట్టే నెయ్యి వేసుకోవాలండి. నేను నెయ్యి లేని వాళ్ళు ఆప్షన్ నూనెైనా వేసుకోవచ్చు. అది కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. ఇది ఆప్షనల్. సో ఈ నేతిలో జీడిపప్పు వేగాయి కదండి, నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. నేను నేతిలోంచి చక్కగా ఈ జీడిపప్పుని తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలోని మనం ఆవాలు వేసుకుంటామండి. చక్కగా చూసారు కదా, అది చిటపటలాడంగానే కరివేపాకు, దంచి ఉంచుకున్న ఉల్లి, ఎండుమిరపకాయ, అలాగే ఇంగువ. మనకి సాంబార్ రైస్లో అదే పెప్పర్ రైస్, సాంబార్ రైస్ దేనికైనా కూడా మనకి ఇంగువ మెయిన్ కదండి. వేసుకొని సరే ఆ ఆవాలు చిటపటలాడి వెల్లుల్లిపాయలేమో లైట్గా కలర్ మారేదాకా మనం ఇలా వేయించుకోవాలండి. వెల్లుల్లి వేగుతుంటే భలే మంచి వాసన, అంటే మంచి అరోమా వస్తున్నదండి. ఆ తర్వాత మనం ఇలాగ ఉడికించి మెదిపి ఉంచుకున్న రైస్ కూడా ఇందులోకి వేసేసుకుందామండి. చూసారుగా, ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత మనం ఇందాకలో వేడి చేసి ఉంచుకున్నాం కదండి వాటర్, అది కూడా ఇందులోకి వేసేసుకుందాం. వేసుకొని శుభ్రంగా కలిపేసుకుందామండి. మొత్తం ఈ రైస్ అంతా చక్కగా విడివిగా వచ్చేటట్టు, ఆ వెల్లుల్లి ఘాటు అంతా అన్నానికి పట్టేటట్టు ఒక్కసారి శుభ్రంగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ఇందాక చూడండి రసం పౌడర్ని కొంచెం వాటర్లో వేసి ఉండలేకుండా కలుపుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ కలర్ అయితే మారుతున్నది. రసం కలర్ ఆబ్వియస్గా కొంచెం రెడ్డిష్ అండ్ మెరూనిష్ కలర్లో ఉంటుంది కదండి, మనకు రైస్ కూడా అలాగే మారుతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఈ రైస్కి కావాల్సిన సాల్ట్ అంతా వేసేసుకుంటామండి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి, మళ్ళాను అంతా పట్టేటట్టు. మనం ఇందాకలో తరిగి ఉంచుకున్న కొత్తిమీరలో హాఫ్ కొత్తిమీర ఇక్కడ వేసుకుంటామండి. అలాగే దంచి ఉన్నాం కదండి, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆ పౌడర్ని ఇందాక దంచుకున్నాం కదండి, అది కూడా ఒకసారి ఇందులో వేసేసుకోవాలి. మరి ఇదే పెప్పర్ కదండి, చక్కగా ఘాటు అంతా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి. అన్నీ వేసాక మరి పౌడరు మొత్తం అన్నీ, అంటే ఈ రైస్కి మొత్తం అన్నీ పట్టాలి కదండి, ఈ రసం పౌడర్ అవన్నీ కూడా, అలాగే ఈ మిరియాల ఘాటు. అందుకని మూత పెట్టుకొని 7 to 10 minutes కొంచెం ఆ రైస్కి అన్నీ పట్టేటట్టు మనం ఉడకనివ్వాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. సో 8 నిమిషాల తర్వాత ఆరారా కలుపుతూ ఉంటే దానికి ఈ రసం మొత్తం రసం పౌడర్ అవనివ్వండి, లేకపోతే మిరియాల పౌడర్ అవనివ్వండి, ఎంత బాగా అసలు బాగా కలిసింది కదండి. అండ్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు తినేస్తే ఇది మేబీ కొంచెం జారుగా ఉన్నట్టు ఉంటుంది, అయినా పర్వాలేదు. కాకపోతే ఇది వండేసుకొని ఒక 2 hours 3 hours తర్వాత తింటానంటే మాత్రం ఇది కొంచెం గట్టి పడిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వరకు వచ్చేదాకా చాలా దగ్గరుండి మగ్గించుకోవాలండి. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. అసలు ఓపెన్ చేయంగానే మూత మంచి అరోమా వచ్చిందండి. సో ఇంక ఈ స్టేజ్లో మనం ఫైనల్గా కొత్తిమీర గార్నిషింగ్ అండ్ లెమన్, మేము ఇప్పుడే కన్జ్యూమ్ చేసేసుకుంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడే ఇంక తినేస్తాం కాబట్టి చక్కగా ఇది వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలండి. అంతేనండి, యమ్మీ యమ్మీ లెమన్ పెప్పర్ రసం రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఆహా, వేడి వేడిగా అస్సలు లెమన్ పెప్పర్ రసం రైస్ అయితే సూపర్ అండి. ఇది చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. మా మదర్కి విపరీతమైన దగ్గు వస్తుంది కదా, ఈ పెప్పరు వాటి వల్ల కొంచెం ఏమి తినట్లేదు సార్. యాక్చువల్గా ఎక్కువ లిక్విడ్సే తీసుకుంటున్నారు. సరే మెత్తగా ఇది ఉంటే బాగుంటుంది కదా అని చేశాను. అండ్ ఎక్కువసేపు అయితే వంటింట్లో నేను క్విక్గా త్వరగా అయిపోయింది. సింగిల్ రెసిపీ అండ్ దీనికి కాంబినేషన్ అప్పడాలు అయితే రెడీ చేసేసుకున్నాము. సో ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అంటే నాకు కింద కమెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.